అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం జనప్రియ ప్రాంతంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిధులు కూడా కేటాయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ కౌన్సిలర్ డోలి రమేష్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్ఓబి అనుమతులు తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారని కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సవితా అనిల్ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, టీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్వాల్ వాసులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ బొల్లారం ఆర్యూబీ ఎక్స్ట్రా అంటే అడిషనల్ ఆర్యూబీ కోసం 6,60,66 లక్షల ఫండ్ శాంక్షన్ చేయించడం జరిగింది. వారు వచ్చి 15 నెలలు అవుతుంది, కానీ వారు రైల్వేస్ వారిని ఎన్నోసార్లు సంప్రదించారు. ఈ ఇష్యూ ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. అది నోట్ చేసుకొని అదే పనిగా ఫాలో అప్ చేసి ఇప్పుడు ఇది శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అల్వాల్ వాసులు అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఈ సింగిల్ ఒకటే ఆర్యూబీ ఉండే వరకు ఇక్కడ స్కూల్ బస్సెస్ కానీ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వాహనాలు జాబ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు అడిషనల్గా ఈ ఆర్యూబీ కన్స్ట్రక్షన్ అయ్యాక ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇది శాంక్షన్ అయినందుకు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా శాంక్షన్ కోసం పెట్టుంటారు, కానీ ఎవరు కూడా ఫాలో అప్ చేయక శాంక్షన్ అవ్వలేదు. మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ రైల్వేస్ ఇబ్బందులు అన్నీ కూడా తొలగాలని ఉద్దేశంతో డిఆర్ఎం గారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది. దాని గురించి ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకా ఇదే కాకుండా మల్కాజ్గిరిలో ఎక్కడైతే ఉన్నాయో మొన్న చూసింటారు వాజ్పేయి నగర్, అవన్నీ కూడా ఆర్యూబీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ రైల్వే ఏదైతే ఉందో చక్రబంధం వాటి నుంచి ప్రజలందరినీ కూడా విముక్తి కలిగించాలని వారు చాలా కష్టపడుతున్నారు. దాని గురించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. ఈరోజు 133 డివిజన్లో కార్పొరేట్ లేకున్నా కానీ కార్యకర్తలు అందరం కలిసి మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన కృషి కోసం ఈరోజు మేము ఇక్కడ పాలాభిషేకం చేసుకోవడం జరుగుతుంది. ఇది కొత్త కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి ఇదే ద్వారిలో వస్తున్నాము. స్కూల్ టైం నుంచి చూస్తున్నాము, ఇట్లనే ఉంది. ఈరోజు ఇది శాంక్షన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు సంతోషపడతారు. ఇది కాకుండా నెక్స్ట్ బొల్లారం రైల్వే స్టేషన్ని కూడా పెద్ద ఎత్తున అది కూడా ప్రారంభించుకోవాలని చెప్తున్నారు. ఏదైతే మరి మచ్చబొల్లారం ఈవెంట్ అవుతుంది, 16 ఫీట్ వెంట ఇది గత 30-40 సంవత్సరాల కింద చేసిరు. ఇది అప్పుడు ఇంత ట్రాఫిక్ లేకుండే. మరి ఇప్పుడు చూస్తే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుపోయింది. మరి అట్లాంటి సందర్భంలో గత ఎన్నికల్లో ప్రజలు మర్రి రాజశేఖర రెడ్డి గారిని అఖండ విజయం ఓట్లతో గెలిపించారు. దానికి అనుగుణంగా మరి ఏదైతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ అంచనాలకు మించి రైల్వే అధికారులతోని పలుమార్లు ఈవెన్ మేము కూడా ఎంబడపోయినాము. 10-20 అసలు కౌంట్లెస్. మళ్ళీ క్లియరెన్స్ ఎక్కడైనా ఆగిపోతే వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేపిస్తూ మరి ఈరోజు ఇక్కడ సుమారు 7 కోట్ల రూపాయలు ఆర్యూబీకి శాంక్షన్ చేపించడం జరిగింది. ఫైనల్ శాంక్షన్ అయిపోయింది. దాని సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు, అలాగే ఇద్దరు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, సబితా గారు, అలాగే డోల్ రమేష్ గారు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఎంత ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ అంటే ఈరోజు సిగ్నల్ కూడా ఏర్పరిచారు ఇక్కడ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్య మనకు పరిష్కారం అవుతుంది. ఈ ఏరియాలంతా బొల్లారం, అల్వాల్ వీళ్ళంతా ప్రజలు కూడా చాలా చక్కగా రేపు ట్రాఫిక్ సమస్యలు ఉండక ఏర్పడుతుంది. కాబట్టి మరొక్కసారి ప్రత్యేకంగా మా అల్వాల్ తరఫున మర్రి రాజశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.